హైదరాబాద్ కోకట్పల్లిలో ఇరానీ గ్యాంగ్ సభ్యులను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం కేపీహెచ్బీ కాలనీలో కారులో వచ్చి గొలుసు దొంగతనానికి పాల్పడింది ఇరానీ గ్యాంగ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు పోలీసులు. ఇరానీ గ్యాంగ్లో ప్రధాన అనుచరులుగా చలామణి అవుతున్నారు ఇస్రాద్, నస్రత్ అలీ, అలాగే బీదర్కు చెందిన ఈ కరుడుగట్టిన నేరస్తులు ముంబైలో ఓ హత్య కేసులో శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైనట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కోకట్పల్లిలో ఇరానీ గ్యాంగ్ సభ్యులను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం కేపీహెచ్బీ కాలనీలో కారులో వచ్చి గొలుసు దొంగతనానికి పాల్పడింది ఇరానీ గ్యాంగ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇరానీ గ్యాంగ్లో ప్రధాన అనుచరులుగా చలామణి అవుతున్నారు ఇస్రాద్, నస్రత్ అలీ, బీదర్కు చెందిన ఈ కరుడుగట్టిన నేరస్తులు ముంబైలో ఓ హత్య కేసులో శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైనట్టు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అమర్ మనకి అందిస్తారు. అమర్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, హైదరాబాద్ లో తరచూ ఇరానీ గ్యాంగ్ సభ్యుల మూట కూడా ఏదైతే చాలా కేపీహెచ్బీతో పాటు కుకట్పల్లి ప్రాంతాల్లో పూర్తిగా దొంగతనాలకు పాల్పడుతుంది. ఈ కరుడుగట్టిన నేరస్తులకు సంబంధించి ఇప్పటికే కేపీహెచ్బీ పోలీసులు బాధితుల నుంచి కేసులు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే కరుడుగట్టినటువంటి ఇరానీ గ్యాంగ్ సభ్యుల ముఠాను కేపీహెచ్బీ పోలీసులు ఎటకెరకు అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం ఏదైతే కుకట్పల్లి హౌసింగ్ బోర్డుకు సంబంధించిన కాలనీలో ఉన్నటువంటి ఒక కారులో వచ్చి గొలుసు దొంగతనం కేసులో ఇప్పటికీ ఇరానీ గ్యాంగ్ పాల్పడింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా వీరిని గుర్తించారు పోలీసులు. దీంతో ప్రస్తుతం ఇరానీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా కేపీహెచ్బీ పోలీసులు అయితే తరలించారు. అయితే ఇరానీ గ్యాంగ్ సంబంధించి ప్రధాన అంశాలుగా చలామణి అవుతున్నటువంటి ఇస్రాద్తో పాటు ఇటు సహద్ అలీ ఇద్దరిని కూడా పోలీసులు రిమాండ్ కి అయితే తరలించారు. తరచుగా ఇరానీ గ్యాంగ్ పేరుతో వీళ్ళు చలామణి అవుతున్నట్లుగా పోలీసులు కీలకంగా ఆధారాలుగా గుర్తించారు. బీదర్ కు చెందినటువంటి ఈ కరుడుగట్టిన నేరస్తులు మొత్తం కూడా ముంబైలో ఒక హత్య కేసులో శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైనట్టుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి చైన్ స్నాచింగ్ కాదు, ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా వీళ్ళు దొంగతనాలకు పాల్పడినట్టుగా కేపీహెచ్బీ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు ఏదైతే ప్రధాన ఆందోళనగా చలామణి అవుతున్నటువంటి ఇస్రాద్తో పాటు సౌరత్ అలీ ఇద్దరిని కూడా ప్రస్తుతం రిమాండ్ కి అయితే తరలించారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ అమర్.